అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ నగరంలో ఈ మధ్య కాలంలో ఆత్మస్థుతి పరనిందగా తయారైపోయింది తెలుగుదేశం జనసేన యొక్క కలయిక పరిస్థితి. ఓ 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పుస్తకాన్ని రచించి ప్రజల ముందు పెట్టారు. దాంట్లో ఆయన గుణగణాలు గొప్పగా ప్రజలకి తెలియజేయాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిన్నైతే విజయవాడ నగరంలో ఒక విశాలాంధ్రకు సంబంధించినటువంటి ఆయన అందులో ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి విధ్వంసం అనే ఒక బుక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల్లో పత్రికలో వచ్చినటువంటి విషయాలు పనిగట్టుకుని బురదల్లేటటువంటి విషయాలు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి విషయాలు దాన్ని మళ్ళీ అన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి నిన్న విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో బురద చల్లాలి అని చెప్పని పనిగట్టుకుని బురద జల్లినటువంటి పరిస్థితి నిన్న చూసాం మనం. ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎంతో విశ్వాసంతో ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తే వారికి తగ్గట్టుగా చెప్పిన పని చెప్పినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో కానీ అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ తూచా తప్పకుండా అమలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయటము, విధ్వంసం అని చెప్పని ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించటము, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము నేను చూసాం. మనం తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో అంటే దీనికి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రజలు ఉన్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ప్రజలు లేరని, మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని, మాతో మీరు కలిసి రావాలి అని, కలిసి రాకపోతే మీ కర్మ అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్థాయికి దిగజారిపోయారో మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకని ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చిందని అంటే ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఎన్నికలు ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలి అని చెప్పని అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు వాళ్ళు మాట్లాడేటటువంటి నన్ను అడిగితే చంద్రబాబుని ఏదైతే చేస్తామని చెప్పామో అది చేసి చూపించాం. రేపు ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మా మీద బురద జల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని, ప్రభుత్వ విధానాలని తప్పుడు సంకేతాలు ఇవ్వాలని చెప్పని ఒక కుట్రతో కుతంత్రంతో పావులుగా విశాలాంధ్ర సురేష్ మారాడు, లేకపోతే అమ్ముడిపోయాడు, లేకపోతే వాడు చెప్పు చేతల్లో ఉన్నాడనో, ఇంకా చెప్పాలంటే రామకృష్ణ ఇది అంతా కర్త కర్మ క్రియ. వీళ్ళ ముగ్గురు కూడా జనసేన, తెలుగుదేశం, రామకృష్ణ వీళ్ళందరూ కూడా కుట్రదారులు ఈ విధ్వంసం అనే పుస్తకం రచించడంలో చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అది అసలు అది ఆలోచన లేదు, అది ఏమీ కాదు, దాని గురించి అసలు చర్చే లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానము 3 రాజధానులే 100%. దేన్నో తీసుకుని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. 3 రాజధానుల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అంతే. దాన్ని పార్టీ పరంగా కూడా అందరూ కూడా క్లారిఫై చేశారు. దాని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రండి కలవండి అని చెప్పారు అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి అర్థమైపోతుంది ఏ రకమైనటువంటి ఆలోచనలతో, ఏ రకమైనటువంటి ద్వేషంతో ఈరోజు
ప్రజల సమస్యల్ని, ప్రజల యొక్క సమస్యలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి ఎక్కడైనా ఒక్క ఇష్యూ అయినా తీసుకొచ్చారా అని చెప్పిన సూటిగా అడుగుతా ఉన్నాను. ఎంతసేపు బురజల్లడము, లేకపోతే అధికారం కోసం, కుర్చీ కోసం, పొత్తుల కోసం వెంపర్లాడతాము, వేటాడతాము తప్ప, ఎగబడతాము తప్ప ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ పనులు చేయలేకపోయారు. లేకపోతే మీరు అధికారంలో వస్తానని చెప్పని ఈ చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయలేకపోయారని చెప్పేటటువంటి దమ్ము తెలుగుదేశానికి, జనసేనకి లేవు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు అయినా సరే, ఈ రోజు ప్రజలు ఎన్నికల సమరానికి దగ్గరలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సిద్ధం అని చెప్తున్నారు. అన్ని రకాలుగా సిద్ధం. ప్రభుత్వం ప్రజలకి పనిచేసింది. ఈ కార్యక్రమాలు చేశాము, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు చేస్తాము. రేపు ఎన్నికల మేనిఫెస్టో కూడా 18వ తారీఖు మన అనంతపురం నుంచి కూడా ఆవిష్కరించాలని చెప్పని అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి విజయవాడ నగరం, 5 సంవత్సరాలు నగరంలో ఒక్క మంచి పని చేసావో చెప్పు. అమరావతి అని చెప్పని పక్కనే ఉన్నావు కదా. ఏనాడైనా విజయవాడ నగరానికి ప్రభుత్వ పరంగా నేనున్నాను అని చెప్పని ఈ మంచి పని చేసావా? నువ్వు ఆత్మపరిశీలన చేసుకోండి. ఏ ముఖం పెట్టుకుని ఎగబడతా ఉన్నారు? ఏ ముఖం పెట్టుకుని అందరూ మూకమ్మడిగా ఒక వేదిక మీదకి వచ్చి బురజల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కమ్యూనిస్టులతో కొద్దికాలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు కమ్యూనిస్టులు అన్నాడు, కొద్ది రోజులు తెలుగుదేశాన్ని తిట్టాడు, కొద్ది రోజులు బీజేపీ అన్నాడు, కొద్ది రోజులేమో ఇంకోదో అన్నాడు. నిలకడుందా? నిలకడైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? మీరు నిన్న సభలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా అబద్ధము, అసత్యాలు. అధికారం కోసం మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టే మీరు ప్రజలకి ఆ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోయినటువంటి పరిస్థితి చూసాం కదా మేము. 2019లో ఏమైంది మీ ఎన్నికల మేనిఫెస్టో? కాబట్టి ఈరోజు ఈ విధ్వంసం అనే పుస్తకం మిమ్మల్నే ప్రజలు విధ్వంసం చేశారు. 2019లో ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, నీ కొడుకు లోకేష్ని అందరినీ కూడా విధ్వంసం చేశారు ప్రజలందరూ కూడా. మీరు పరిపాలనకి పనికిరారు అని చెప్పి పక్కన పెట్టారు. ఈరోజు విధ్వంసం అని చెప్పని మా మీద మాట్లాడితే వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీల మీద కుర్చీలు విసురుతారో, లేకపోతే చెప్పులు విసురుతారో, రాళ్ళు విసురుతారో, వాళ్ళిద్దరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి వినోదం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వక్రీకరిస్తూ నీ కుర్చీ తీసేస్తారు మా వాళ్ళు, నీకు కుర్చీ నీ మీద కుర్చీలతో దాడి చేస్తారని చెప్పని మాట్లాడితే అదే విధ్వంసం. వాళ్ళ నేచరే విధ్వంసం, వాళ్ళ ఆలోచనలే విధ్వంసం, వాళ్ళ మనసులో ఉన్న మాట విధ్వంసం. కానీ ఈరోజు విధ్వంసం పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అనేది ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. కాబట్టి విధ్వంసపూరితమైనటువంటి మాటలు కానీ, చేష్టలు కానీ చేసేటటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు. వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి 2 పార్టీలు మళ్ళీ తిరిగి ఎన్నికలకు ముందు రావటం అంటే దాన్ని ఏమనాలి? దాన్ని ఏమని చెప్పాలి? ఆయన రాసుకున్నాడు ఆయన గురించి. మనం ఎవరు చెప్పకుండానే ఆయన గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన విధానాల గురించి, ఆయన అనేక రకాల ప్రభుత్వ శాఖల గురించి ఆయన రాసుకున్నాడు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన రాసుకున్నటువంటి మనసులో మాటలో విషయాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఆయన యొక్క ప్రవర్తన, ప్రజల పట్ల ఆయన ప్రవర్తన, ప్రజలంటే ఆయనకి ఏ భావన ఉందో స్పష్టంగా మనసులో మాట పుస్తకం ద్వారా అర్థమవుతుందని చెప్పని మనకు తెలుసు. ఈరోజు చూడండి, మా 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనకి, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలనకి ఏ వేదిక మీదైనా సరే బహిరంగ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సిద్ధము అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఏ వేదిక మీదైనా సరే, ఎవరు వచ్చినా సరే, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆ రెండు విషయాల్లో నువ్వు చేయలేనటువంటి పనులు, నువ్వు 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు, ప్రజలకు చెప్పి మోసం చేసినటువంటి పనులు మేము చెప్పి 5 సంవత్సరాల్లో చేసాం. మా పరిపాలనకి మీ పరిపాలనకి తేడా గమనించాలి అని చెప్పని ప్రజల్ని పదే పదే కోరుతా ఉన్నాం. మీటింగ్లు పెట్టి, సభలు పెట్టి, సమావేశాలు పెట్టి. కాబట్టి ప్రజలకు నువ్వు ఈరోజు రెచ్చగొట్టాలి అనేటువంటి పని లేదు. ప్రజలు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని విషయాల్ని కూడా గమనిస్తూ ఉన్నారు. నీ పరిపాలన 5 సంవత్సరాల్లో నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత, మా పరిపాలన వచ్చిన తర్వాత నువ్వు ఏమేమి మాట్లాడావు? ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం అయిపోయిందన్నావు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందన్నావు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదన్నావు. కానీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని 6 గ్యారంటీలు ఇస్తున్నావు? సూపర్ 6 అని చెప్పని. సూపర్ 6 అంతా కూడా మమ్మల్ని కాపీ కొట్టడమే కదా, మా మేనిఫెస్టో కాపీ కొట్టడమే కదా, మా నవరత్నాలు కాపీ కొట్టడమే కదా. నువ్వు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నావు? మాకన్నా ఎక్కువ ఇస్తామని, మాకన్నా సంక్షేమాన్ని ఇస్తామని. అంటే నీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశ్వాసం లేదు. నీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిన్ను నమ్మం బాబు అని అంటున్నారు. అందుకనే నువ్వు ఇలాంటి పుస్తకాలు వేసి, ఇలాంటి వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుని, ఇలాంటి సందర్భాల్లో విజయవాడ నగరంలో నీ గురించేమో గొప్పగాను, మంచి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించేమో చెడుగాను ప్రచారం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పి, కమ్యూనిస్టులకు తెలీదా? విశాలాంధ్ర అని చెప్పిన ఒక మంచి పేరు పెట్టుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్థను నడుపుతున్నటువంటి వాడు, దానికి సంబంధించినటువంటి ఎడిటర్లు, దానికి సంబంధించినటువంటి పబ్లికేషన్లు ఈ చంద్రబాబు నాయుడు మీద నిన్ను నమ్మం బాబు అని, బాబు జవానా అవినీతి ఖజానా అని చెప్పి వేసింది కమ్యూనిస్టులు కదా. ఈరోజు రామకృష్ణ కానీ లేకపోతే సురేష్ కానీ దానికి సంబంధించినటువంటి పుస్తక రచయిత, ఇది ద్వేషంతో లేకపోతే ఈర్ష్యతో బురద జల్లాలని చెప్పనే మనస్తత్వంతో వేసినటువంటి పుస్తకమే ఈ విధ్వంసం అని చెప్పిన ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. రండి, పరిపాలన ఎక్కడెక్కడో జరిగిన విషయాలన్నింటినీ, ఎక్కడెక్కడ రోడ్ల మీద జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అంటగడుతూ, ముఖ్యమంత్రి గారు అంటగడుతూ ఒక బుక్ వేసి ఆ బుక్ని చదవాలంట. 53 రోజులు చదవాలంట. 53 రోజులు నీ పరిపాలన. నువ్వు ఒక్కడవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే సత్తా లేదు నీకు. వ్యక్తిగతంగా యుద్ధం చేసేటటువంటి పరిస్థితి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.